నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో నిన్న మనము 7 ఆర్య ఉద్గలుల గురించి చెప్పుకున్నాం. అయితే చివరిలో సంస్కార ఉపేక్ష జ్ఞానము సమాప్తము అని చెప్పుకున్నాము. అయితే అది సమాప్తం కాలేదు, ఇక్కడ పుస్తకంలో అది తప్పుగా ప్రింట్ అయింది. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం 3 జ్ఞానాల ఏకత్వం. ఈ సంస్కార ఉపేక్ష జ్ఞానం కూడా అర్థదృష్టితో మొదట చెప్పబడిన మోక్షాన్ని కోరే జ్ఞానానికి, వివేచన అనుపశ్యన జ్ఞానానికి, ఈ రెండింటికి సమానంగానే ఉంది. అర్థదృష్టితో చూసినట్టయితే మోక్షాన్ని కోరే జ్ఞానము అన్నా, వివేచన అనుపశ్యన జ్ఞానం అన్నా రెండు ఒకటే. అందుకే పురాణ ఆచార్యులు కూడా ఈ సంస్కారోపేక్ష జ్ఞానం ఒక్కటే 3 సంజ్ఞలను కలిగి ఉంది, అంటే 3 పేర్లను కలిగి ఉన్నది. ఇది ఆరంభంలో మోక్షాన్ని కోరే జ్ఞానంగా, మధ్యలో వివేచన అనుపశ్యన జ్ఞానంగా, చివరలో శిఖను పొందిన అంటే ప్రాధాన్యాన్ని పొందిన సంస్కార ఉపేక్ష జ్ఞానంగా పిలువబడుతుంది. అంటే ఇది ఒకటే 3 పేర్లతో పిలువబడుతుంది. అంటే సంస్కార ఉపేక్ష జ్ఞానము అనే పేరు కాకుండా ఇంకా 2 పేర్లు దానికి ఉన్నాయని. ఒకటి మోక్షాన్ని కోరే జ్ఞానము, రెండవది వివేచనానుపశ్యన జ్ఞానము అని. అంటే సంస్కార ఉపేక్ష జ్ఞానంతో 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఇదే ఉద్దేశంతో పాలీలో కూడా ఇలా చెప్పబడింది. ముక్తిని పొందాలనే కోరికతో తెలుసుకొని ఉండే ప్రజ్ఞ సంస్కారోపేక్ష జ్ఞానం ఎలా అవుతుంది? ముక్తిని పొందాలనే కోరికతో ఉండేటువంటి ప్రజ్ఞ సంస్కార ఉపేక్ష జ్ఞానం ఎలా అవుతుంది అంటే, ఉత్పాదాన్ని ముక్తిని పొందే కోరికతో తెలుసుకొని, ఉత్పాదాన్ని అంటే సంస్కారాల యొక్క ఉత్పత్తిని ఏం కోరికతో తెలుసుకుంటాడు? ముక్తిని పొందాలనే కోరికతో తెలుసుకొని ఉండే ప్రజ్ఞ సంస్కార ఉపేక్ష జ్ఞానంగా పిలువబడుతుంది, ఉన్నది. అదేవిధంగా ప్రవృత్తిని, నిమిత్తాన్ని, ఉపాయాసాన్ని, ఈ మధ్యలో చాలా లిస్ట్ ఉంటుంది. అన్నిటి విషయంలో కూడా ముక్తిని పొందే కోరికతో తెలుసుకొని ఉండే ప్రజ్ఞ సంస్కార ఉపేక్ష జ్ఞానంగా ఉన్నది. ఉత్పాదము దుఃఖము, ఉత్పాదము భయము, ఉత్పాదము సామిషం, ఉత్పాదము సంస్కారం, ఉపాయాసము సంస్కారం. దీని నుండి ముక్తిని పొందే కోరికతో తెలుసుకొని ఉండే ప్రజ్ఞ సంస్కార ఉపేక్ష జ్ఞానంగా ఉన్నది. ఈ విధంగా తెలుసుకొని దాని నుంచి విముక్తిని పొందాలనే కోరికతో ఉండేటువంటి జ్ఞానము లేదా ప్రజ్ఞ, దాన్ని ఏమంటారు? సంస్కార ఉపేక్ష జ్ఞానము అంటారు. ఇక్కడ ముక్తిని పొందే కోరిక తెలియటము, ఉండటమే ముక్తిని పొందే కోరికతో తెలుసుకొని ఉండటం. ఆ కోరిక ఉండటమే ముక్తిని పొందే కోరికతో తెలుసుకొని ఉండటం అని. ఈ విధంగా ముందరి భాగంలో నిర్వేద జ్ఞానంతో నిర్విణ్ణుడైన భిక్షువు యొక్క ఉత్పాదము మొదలైన వాటితో ముక్తిని పొందే కోరికయే మోక్తుకామత. ఈ విధంగా ముందరి భాగంలో అంటే ఆరంభంలో నిర్వేద జ్ఞానంతో, నిర్వేద జ్ఞానము అంటే విముఖుడు కావటం, సంస్కారాల పట్ల విముఖుడు కావటం.
వెనుదిరగటం. ఆ విధంగా నిర్విణ్ణుడైన భిక్షువు అంటే వెనుదిరిగినటువంటి భిక్షువు యొక్క ఉత్పాదము మొదలైన వాటిలో ముక్తిని పొందే కోరికయే, అంటే ఆ భిక్షువుకు ఉత్పత్తి మొదలైన వాటితో ముక్తిని పొందే కోరికయే మోక్తుకామత. అంటే ఉత్పత్తి మొదలైన వాటిని అనిత్యంగా తెలుసుకోవటం, ఆ విధంగా తెలుసుకోవటం వల్ల మోక్షాన్ని పొందాలనే కోరికనే మోక్తుకామత. ముక్తికి ఉపాయాన్ని నిశ్చయించటానికి మధ్యలో తెలుసుకోవటం ప్రతిసంఖ్య. ఇక కోరికతో ముక్తిని పొందే కోరికనేమో మోక్తుకామత. మరి పొందడానికి ఉపాయాన్ని నిర్ణయించుకోవాలి కదా, దానికోసము ఉండేటువంటి తెలివి, కలిగి ఉండే తెలివి, అది జ్ఞానము ప్రతిసంఖ్య. అట్లే ముక్తి తర్వాత చివరలో ఉపేక్షతో పాటు ఉండటము సంతిష్టనము. అంటే ఆది మధ్య అంతము అని. ఆదిలో నిర్విణ్ణుడైన భిక్షువు ఉత్పాదం మొదలైన వాటితో ముక్తిని పొందే కోరికను కలిగి ఉండటం మోక్తుకామత. మధ్యలో ముక్తుడు కావటానికి ఉపాయాన్ని తెలుసుకోవటం జ్ఞానం ప్రతిసంఖ్య. ఇక చివరలో ఉపేక్షతో పాటు ఉండటము సంతిష్టనం. ముక్తి తర్వాత చివరలో అన్ని విషయాల పట్ల, అన్ని సంస్కారాల పట్ల సమత్వంతో ఉపేక్షతో ఉండటం సంతిష్టనం. ఉత్పాద సంస్కారం గల సంస్కారాలను ఉపేక్షతో చూస్తాడు కనుక సంస్కారోపేక్ష అని పటిసంభిదా మగ్గలో చెప్పబడింది. వేటికైతే ఉత్పాద సంస్కారం ఉన్నదో అటువంటి సంస్కారాలను సమత్వంతో చూస్తాడు కనుక సంస్కార ఉపేక్ష అని పటిసంభిదా మగ్గలో చెప్పబడింది. ఈ విధంగా జ్ఞానము ఒకటే, కానీ 3 చోట్ల 3 పేర్లతో పిలువబడుతూ ఉన్నది అని ఆది మధ్య అంతంలో. ఇంకా ఈ క్రింద రాయబడిన పాలీవచనంతో కూడా దీనిని ఏకార్థాలుగానే తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పబడ్డటువంటి పాలీవచనంతో కూడా ఈ 3ంటికి ఒకే అర్థము అని తెలుసుకోవాలి. మోక్షకామన అంటే మోక్షాన్ని కోరుకోవటం, ప్రతిసంఖ్యానుపశ్యన అంటే జ్ఞానాన్ని చూడటం, సంస్కార ఉపేక్ష ఈ ధర్మాలన్నీ ఒకే అర్థం కలవి. చెప్పే వ్యక్తపరిచే పద్ధతి మాత్రమే వేరువేరుగా ఉంది అని పటిసంభిదా మగ్గ చెప్తూ ఉన్నది. ఈ విధంగా సంస్కారోపేక్షను పొందిన ఈ ఉత్తమ సాధకుని విపశ్యన శిఖాప్రాప్త విపశ్యన అనండి, లేదా ఉత్తానగామిని అనండి. ఇది 3 జ్ఞానాలకు. ఏమిటి ఆ 3? మోక్తుకామత, ప్రతిసంఖ్యానుపశ్యన, సంస్కారోపేక్ష. ఈ 3 జ్ఞానాలకు ఉమ్మడి పేరు. ఇది శిఖ అంటే ఉత్తమ భావాన్ని పొందటం వలన శిఖాప్రాప్తము అనబడుతుంది. పైకి లేపేది కావటం వలన ఉత్తానగామిని అనబడుతుంది. పైకి లేవటం అంటే జ్ఞానంలో చిత్తాన్ని పైకి లేపేది కావటం వలన ఉత్తానగామిని. బాహ్య నిమిత్తమైన అభినివిష్ట వస్తువు నుండి, అట్లే అధ్యాత్మలో ప్రవృత్తి నుండి లేచే మార్గంపై నడవటం వలన ఉత్తానగామిని అనబడుతుంది. అంటే బాహ్య నిమిత్తము అంటే బాహ్య ప్రపంచ విషయం, ఆ విషయంలో అభినివిష్టం అంటే చేరటం, దాని నుంచి పైకి లేపుతుంది కనుక ఉత్తానగామిని. ఇంకా అధ్యాత్మలో ప్రవృత్తి నుండి లేచే మార్గముపై నడవటం వలన ఉత్తానగామిని అనబడుతుంది. అంటే తనలో ఈ ప్రవృత్తి ఉన్నది కదా, ప్రవృత్తి అంటే నిమగ్నం కావటం,
ప్రవృత్తి అంటే విడిపడటం, నివృత్తి అంటే విడిపడటం. ఆ ప్రవృత్తి నుంచి లేచే మార్గం మీద నడవటం వలన ఉత్థానగామిని అనబడుతుంది. మార్గంతో పాటు కలిసి ఉంటుంది అని అర్థము. ఉత్థానగామిని అంటే మార్గంతో కలిసి ఉంటుంది, మార్గం నుంచి విడిగా ఉండదు. ఏ మార్గము? నిర్వాణ మార్గము. లేదా ఇట్లా కూడా చెప్పుకోవచ్చునేమో, ఆర్య మార్గం ఏదైనా కావచ్చు అని. ఆర్య మార్గం అంటే ఈ 4 సోతాపన్న మార్గము, 4 మార్గాలు ఆ విషయంలో వాటితో కలిసి ఉండటం అని కూడా చెప్పుకోవచ్చు. అర్హంత మార్గం అయితే ఎట్లాగో నిర్వాణ మార్గం. మనస్సును నిలిపి లేవటాన్ని గురించిన వివరణ. మనస్సును వంచి చేసే ఏకాగ్ర చింతనను విపులంగా అర్థం చేసుకోవడానికి ఇది మాతృక. మనస్సును వంచి చేసే ఏకాగ్ర చింతనను విపులంగా అర్థం చేసుకోవడానికి ఇది మాతృక. మాతృక అంటే ఏమిటి? మూలము అని. అయితే అభిధమ్మ పిటకం మొత్తము సుత్త పిటకంలోని ఆయా స్థానాల్లో ఉండేటువంటి మూల విషయాల్ని విపులీకరిస్తూ చెప్పబడ్డది. అందువల్ల ఆ అభిధమ్మ విషయానికి ఇది మాతృక, మూలం. ఏమిటి అది అని అంటే, లోపల మనస్సును నిలిపి అధ్యాత్మ నుండి లేస్తాడు, అంటే తన నుండి లేస్తాడు. అధ్యాత్మలో మనస్సును నిలిపి బాహ్యం నుండి లేస్తాడు. బాహ్యంలో మనస్సును నిలిపి లోపలి నుండి లేస్తాడు. రూపంలో మనస్సును నిలిపి రూపం నుండి లేస్తాడు. రూపంలో మనస్సును నిలిపి అరూపం నుండి లేస్తాడు. అరూపంలో మనస్సును నిలిపి అరూపం నుండి లేస్తాడు. అరూపంలో మనస్సును నిలిపి రూపము నుండి లేస్తాడు. ఒక్కసారిగా 5 స్కందాల నుండి లేస్తాడు. అనిత్యత్వంలో మనస్సును నిలిపి అనిత్యత్వంతో లేస్తాడు. అనిత్యత్వంలో మనస్సును నిలిపి దుఃఖంతో లేస్తాడు. అనాత్మతో లేస్తాడు. దుఃఖంలో మనస్సును నిలిపి దుఃఖంతో, అనిత్యంతో, అనాత్మతో లేస్తాడు. అనాత్మలో మనస్సును నిలిపి అనాత్మతో, అనిత్యంతో, దుఃఖంతో లేస్తాడు. ఎలా? ఇక్కడ ఎవరైనా ఆరంభము నుండే, అంటే మొదటి నుండే తన లోపలి సంస్కారాలలో మనస్సును నిలుపుతాడు. మనస్సును నిలిపి వాటిని చూస్తాడు. ఎందుకనగా కేవలం లోపల చూడటం వల్లనే మార్గ ఉత్థానము కలగదు. లోపల చూడటం వల్లనే మార్గంలోకి లేవటం అనేటువంటిది కలగదు. బాహ్యాన్ని చూడటం కూడా, బయట చూడటం కూడా అవసరమే. అందువలన ఇతరుల స్కందాలను కూడా అనిత్య, దుఃఖ, అనాత్మ రూపంగా చూస్తాడు. అంటే తన స్కందాలనే కాకుండా ఇతరుల స్కందాలలో కూడా అనిత్య, దుఃఖ, అనాత్మను చూస్తాడు అని. అతడు సమయాన్ని బట్టి అధ్యాత్మను విచారణ చేస్తాడు. సమయాన్ని బట్టి తన లోపలి స్కందాలలో చింతన చేస్తాడు. సమయాన్ని బట్టి బయటి, అంటే ఇతరుల స్కందాలలో చింతన చేస్తాడు. అతడు ఈ విధంగా విచారణ చేస్తూ ఉండగా ఆధ్యాత్మిక విచారకాలంలో మార్గంతో పాటు విపశ్యన కూడా కలుస్తుంది. ఆ మార్గంలో, ఆ చింతనా కాలంలో మార్గంతో పాటు విపశ్యన కూడా కలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు అధ్యాత్మలో మనస్సును నిలిపి అధ్యాత్మ నుండి లేస్తాడు. ఇదే పద్ధతిని బాహ్యంలో మనస్సును నిలిపి బాహ్య అధ్యాత్మల నుండి లేవటంలో కూడా అనుసరించాలి. ఇతర సాధక భిక్షువు మొదటి నుండే రూపంలో మనస్సు నిలుపుతాడు. సంస్కారాలపై మనస్సును నిలుపుతాడు. మనస్సును నిలిపి భూత రూపాన్ని, ఉపాదాన రూపాన్ని ఒకచోట చేర్చి చూస్తాడు.
భూతరూపం అంటే ఏమిటి? 4 మహాభూతాల రూపము. ఉపాదాన రూపం అంటే ఏంటిది? వాటి ద్వారా ఏర్పడ్డటువంటి రూపము. 4 మహాభూతాల ద్వారా ఏర్పడ్డటువంటి ఈ రూపం. ఈ రెండింటినీ ఒకచోట చేర్చి చూస్తాడు. ఎందుకనగా కేవలము రూపదర్శనంతోనే మార్గం యొక్క ఉత్థానం కాదు, అరూపదర్శనం కూడా అవసరం అవుతుంది. అందువలన అరూపాన్ని మొదట ఆలంబనం చేయటం వలన కలిగే వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానాలను ఇవి అరూపాలు అని అరూపాలను నిశ్చయిస్తాడు. అంటే 5 స్కందాలలో రూపము ఒకటే రూపము, తక్కిన 4 అరూపాలు. వాటిని అరూపాలుగా చూస్తాడు. అతడు సమయం ప్రకారము రూపాన్ని చింతన చేస్తాడు, సమయం ప్రకారం అరూపాన్ని కూడా చింతన చేస్తాడు, విచారిస్తాడు, దాన్ని విచారణ చేస్తాడు. ఈ విధంగా రూప విచారం చేసేటప్పుడు విపశ్యన మార్గంతో వచ్చి కలుస్తుంది. ఈ విధంగా రూప విచారం చేసేటప్పుడు ఏమవుతుంది? విపశ్యన అంటే ఏమిటి? ఇక్కడ అనిత్య దుఃఖ అనాత్మగా చూడటమే. ఇతడు రూపంలో మనస్సును నిలిపి రూపం నుండి లేస్తాడు అనబడతాడు. ఒకవేళ అతనికి అరూపాన్ని గురించి విచారించేటప్పుడు అది విపశ్యనా మార్గంతో కలవకపోతే అతడు ఆ అరూపంలో మనస్సును నిలిపి అరూపం నుండి లేస్తాడు. ఇదే పద్ధతిని అరూపంలో మనస్సును నిలిపి అరూప రూపాల నుండి లేవటంలో కూడా అనుసరించాలి. సముదయ ధర్మమంతా ఏమిటి? నిరోధ ధర్మమే. దేనికి ఉత్పత్తి ఉన్నదో దానికి నాశనం ఉన్నది. అది నిరోధ ధర్మ స్వభావం కలది అని దీఘనికాయము చెప్తూ ఉన్నది. ఈ పాళీ వచనాన్ని అనుసరించి చిత్తాన్ని నిలిపి ఇదే విధంగా ఉత్థాన కాలంలో ఒకేసారి 5 స్కందాల నుండి లేస్తాడు. అంటే ఈ 5 స్కందాలు కూడా ఉత్పత్తి ధర్మము కలిగినటువంటివే. మరి దేనికి ఉత్పత్తి ఉన్నదో అది అంతా నిరోధాన్ని పొందేదే అని చింతన చేసి ఒకేసారి 5 స్కందాల నుండి పైకి లేస్తాడు. ఇక్కడికి ఈరోజు చాలు.